ఉండాలని చెప్పి కలలుగన్నటువంటి మోడీ గారు వారంట మాట ఏంటంటే కుటుంబం ఎదిగితే రాష్ట్రం ఎదుగుతుంది, రాష్ట్రం బాగుపడితే దేశం బాగుపడుతుందని చెప్పి నమ్మే మహనీయుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకు వచ్చింది ఇవాళ? నా ఇంట్లో నా కూతురు డాక్టర్ అవ్వడం గొప్ప కాదు, మా రామచంద్రరావు గారి ఇంట్లో వాళ్ళ కొడుకు ఒక అడ్వకేట్ అవ్వడం గొప్ప కాదు. నా కూరగాయలు అమ్ముకునే తల్లి, నా ఆటో నడిపే మా అన్న బండ్లు అమ్ముకొని బతికేటువంటి మా కార్మికుడు వ్యవసాయ పొలాలలో మట్టిని నమ్ముకొని జీవితాంతం మా బతుకు మా పిల్లలకు రావద్దని ఇవాళ పిల్లలైనా గొప్పగా చదువుకుంటే గొప్ప వాళ్ళైతే చూసి మురవాలనుకుంటది బాబు రేవంత్ రెడ్డి. నీకు తెలుసా ముఖ్యమంత్రి అంటే అర్థం? నా తల్లి నా తండ్రి నా పిల్లల కోసం ఏం ఆలోచిస్తుందో 4 కోట్ల తెలంగాణ ప్రజల గురించి మాట్లాడుతున్నావు కదా, తెలంగాణ జాతి గురించి మాట్లాడుతున్నావు కదా. 4 కోట్ల తెలంగాణ ప్రజానికానికి తల్లి ఎవరో తెలుసా రేవంత్ రెడ్డి? తండ్రి ఎవరో తెలుసా రేవంత్ రెడ్డి? రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోతున్నావు. రాష్ట్ర ముఖ్యమంత్రి కదా తల్లి తండ్రి. ఇవాళ నా తల్లికున్న సోయి, నా తండ్రికున్న సోయి నీకు లేనందుకు సిగ్గుతో తలదించుకుంటుంది తెలంగాణ సమాజం. నేనంటున్నా, నీకేమైనా జ్ఞానం ఉందా? నీకు ప్రభుత్వాలు పార్టీలు వస్తాయి పోతాయి, కానీ ప్రభుత్వాలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి. 1947లో మొదలైంది, 80 సంవత్సరాలు పూర్తయింది. అనేక మంది ప్రధానమంత్రులు మారిండ్రు, ఇవాళ ఈ రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు మారిండ్రు. కానీ ప్రభుత్వపరమైనటువంటి స్కీములు, ప్రభుత్వపరమైనటువంటి ప్రణాళికలు మంచి అవుతున్నప్పుడు, బాగున్నప్పుడు అమలు చేసేటువంటి జ్ఞానం ఉంటుంది ముఖ్యమంత్రి గారు. నువ్వు ఏమంటున్నావు? ఒకవైపేమో గ్రీన్ ఛానల్ పెట్టినా అంటున్నావు, ఒకవైపేమో డబ్బులు ఇస్తా అంటే కూడా వాళ్ళకి అర్థం కాక భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం చేస్తుందని మాట్లాడుతున్నావు. మరోవైపు నువ్వు చెప్తున్న మాట ఏంటిది? నువ్వు చెప్తున్న మాట ఆనాడు కేసీఆర్ పెట్టిన బకాయిలు ఏవైతున్నాయో అవి నేను చెల్లించాలని చెప్తున్నావు. నీ జ్ఞానం ఉందా ముఖ్యమంత్రి? నీ జ్ఞానం ఉందా ముఖ్యమంత్రి? నేనంటా ఉన్నా, 4 ఏళ్ల క్రితం నేను ఒక ట్యాక్స్ బాకుంటే వసూలు చేయవాను? నేను ఇంటి నల్ల బిల్లు బాకుంటే నువ్వు వసూలు చేయవా? నువ్వు కరెంటు బిల్లు బాకుంటే వసూలు చేయవా? గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఇవాళ రావాల్సిన బకాయిలు రాబట్టుకుంటాం, ప్రభుత్వాలు చెల్లేది చెల్లిస్తాం తప్ప ఇవాళ నీలాంటి మనుషులు మాట్లాడే మాట ఇవాళ మంచిది కాదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ నిన్న నుంచి ఇవాటి వరకు ఎవరు మాట్లాడినా కూడా ఒకటే ఇవాళ ఎందుకు వచ్చింది ఫీ రియంబర్స్మెంట్? ఒకనాడు దొరకొడుకైనా కూలి చేసుకునేటువంటి వాళ్ళ కొడుకైనా రైతు కొడుకైనా చదువుకునే విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం, చదువుకునే మెడికల్ కాలేజ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్, చదువుకునే ఇంజనీరింగ్ కాలేజ్ ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్. కానీ ప్రైవేట్లో కాలేజీలు వచ్చినాయి, ప్రైవేట్లో విశ్వవిద్యాలయాలు వచ్చినాయి. ఇవాళ మా పేదరికంలో ఉన్న పిల్లలు ఫీజులు కట్టే స్తోమత లేక క్వాలిటీ విద్యకు దూరం కావద్దు, వాళ్ళకు కూడా గొప్ప విద్య అందించాలనే సంకల్పంలో భాగమే కదా ఈ ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ వచ్చింది. గొప్ప ఆలోచనతో ఈ స్కీమ్ వస్తే ఇవాళ ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న నువ్వు 20 లక్షల కుటుంబాలను వేధించడం కాదు, 20 లక్షల విద్యార్థుల జీవితాలతో నువ్వు చెలగాట మారుతున్న విషయం మర్చిపోద్దని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ నా విద్యార్థి నువ్వు ఫీ రియంబర్స్మెంట్ ఇస్తా అంటేనే ఇవాళ ఆ కాలేజీలో జాయిన్ అయ్యిండు. ఇవాళ కూలి చేసుకునే, ఆటో నడుపుకునే, కూరగాయలు అమ్ముకునే, ఇళ్లలో అంట్లు తోమి ఇవాళ పిల్లల్ని చదివించుకునే ఆమెకు ఈ 10 లక్షల ఫీజో 4 లక్షల ఫీజో కట్టే స్తోమత ఉండదు కదా. ఇవాళ జాయిన్ అయ్యిండ్రు వాళ్ళు. జాయిన్ అయిన తర్వాత మధ్యలో నువ్వు ఆపుతున్నావు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది నా విద్యార్థికి, సెకండ్ ఇయర్ లో ఎగ్జామ్స్ రాయాలి, హాల్ టికెట్ రాదు. అక్కడ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ పోవాలంటే హాల్ టికెట్ రాదు. చివరికి యజమాని మీకు చేతనైతే మీరే డబ్బులు కట్టండి, లేకపోతే టీసీలు తీసుకొని పోండి. మేము కూడా మా కాలేజీలలో పనిచేసే అటెండర్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం, మేము కూడా మా ల్యాబులలో పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం.
మేము కూడా ఇవాళ చదువు చెప్పే టీచర్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం. ఇవాళ బ్యాంకులలో అప్పు తెచ్చుకొని ఈఎంఐలు కట్టలేకపోతున్నాం. మమ్మల్ని అర్థం చేసుకోమని చెప్పి ప్రాధేయపడి ఇవాళ పిల్లల్ని క్లాస్ రూమ్లలో నీ ఫీజు రాలేదని చెప్పి నిలబెట్టినప్పుడు ఇవాళ కన్నీళ్లు గుడ్లలో సుడులు తిరుగుతున్నాయి బాబు. ఎంతమంది విద్యార్థులు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ఫీజు కట్టలేదని టీచర్ నిలబెడితే ఆ అవమానం భరించలేక కొంతమంది పిల్లలు సూసైడ్ చేసుకునే చరిత్ర నీకు తెలుసా రేవంత్ రెడ్డి గారు? గింత వేదన, గింత దుఃఖం ఉన్నటువంటి ఇష్యూ, 20 లక్షల మంది పేద విద్యార్థులకు సంబంధించిన ఇష్యూ నువ్వు గ్రీన్ ఛానల్ అని బుకాయించే ప్రయత్నం చేస్తున్నావు. ఇది మంచిది కాదని చెప్పి నీ విజ్ఞప్తి చేస్తున్నా. నిన్ననే చెప్పినా నేను, నువ్వు అనుకుంటున్నావు నీకు తెలుసా అసలు లెక్క? ఎన్ని విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి? నువ్వు అంటున్నావు ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రాగానే, ఒక్క లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ రాగానే ఈ రాష్ట్రం బాగుపడుతుందా? ఇవాళ నీకు నిన్న చెప్పినా మళ్ళీ ఇవాళ కూడా చెప్తున్నా, నీకు తెలుసో తెలియదో ఈ దేశంలో జిల్లా పరిషత్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళు, నా ఐఐటీలో చదువుకున్న వాళ్ళు, నా ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్న వాళ్ళు, నా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు అనేక పెద్ద పెద్ద పోస్టులు ఇలా అలంకరించారు. దేశం మొత్తంలో ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతున్నాయో అలాంటి ఇన్స్టిట్యూషన్లకు భారత మాత ముద్దు బిడ్డలుగా ఈ విశ్వవిద్యాలయాల్లో, ఈ ఎన్ఐటీలో, ఈ ఐఐటీలో చదివిన వాళ్ళు ఎంత గొప్ప గొప్ప పొజిషన్లో నీకు తెలుసా బాబు? ఇవాళ గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ ఈ దేశం మట్టి బిడ్డ, ఈ దేశం మట్టి బిడ్డ, ఇక్కడే చదువుకున్న బిడ్డ. అంతేకాదు మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాందల్లా ఈ విశ్వవిద్యాలయం చదువుకున్న బిడ్డ. ఇలా ఐబిఎం సిఇఓ అరవింద్ కృష్ణ ఈ భారత మాత ముద్దు బిడ్డ. కాగ్నిజెంట్ సిఇఓ రవికుమార్ ఇక్కడి బిడ్డ. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బాంగా ఈ దేశ బిడ్డ. మొన్ననే ప్రపంచంలో ఒక వింత చేసిన విద్యార్థులు స్కై రూట్ పేరుతో ఆకాశాన్ని జయించింది భారత మాత ముద్దు బిడ్డలే, మా పిల్లలే బాబు. ఇవాళ నువ్వు మమ్మల్ని పట్టుకొని అవమానపరుస్తున్నావు. ఎవరు తృప్తిగా ఉన్నారు రేవంత్ రెడ్డి? రైతు బంధు ఇవ్వకుండా 55-60 లక్షల మంది రైతు కుటుంబాలను వేధించే ముఖ్యమంత్రి నువ్వు. ఇవాళ ఆటో డ్రైవర్లు వాళ్ళు సూసైడ్ చేసుకుంటే చూసి ఆనందపడుతున్నావు. కానీ ఇవాళ ఆటో డ్రైవర్ చచ్చిపోయినా, రైతులు ఆత్మహత్య చేసుకున్నా, పేరెంట్స్ ఆత్మహత్య చేసుకున్నా, యువకులు ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకున్నా, ఇలాంటి ఆత్మహత్యలకు కారకుడివి నువ్వు మాత్రమే అని చెప్పమని చేస్తున్నావు. నువ్వు మాత్రమే అని చెప్పాలి. ఇప్పటికే తెలంగాణలో ఏ ఊరికి పోయినా, ఏ బస్తీకి పోయినా ఒకటే అంటున్నారు, పొరపాట్ల ఓటేసినాం సారు, పొరపాట్ల ఓటేసినాం, మా చెంప మేమే కొట్టుకుంటున్నాం అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. మేం మాట్లాడు కాదు, ఇవాళ మా విద్యార్థులు మాట్లాడు కాదు, నిరుద్యోగ యువత మాట్లాడు కాదు, రైతులు మాట్లాడు కాదు, స్వయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాతో అంటున్నారు, ఉడుము లెక్క వచ్చిండు మా పార్టీలో 20 ఏళ్లు మళ్ళీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మరి నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా? నీకు ఏం సమాచారం ఇస్తున్నావు? నీకు ఏం సెన్సిటివిటీ ఉంది? నువ్వు ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతున్నా. మేము మాట్లాడంగానే మా మీద దాడి చేస్తున్నావు. నువ్వు నరేంద్ర మోడీ గారి నుంచి మాట్లాడుతున్నావు, గుజరాత్ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నాం. కానీ తెలుసా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచంలోనే అత్యంత బలిష్టమైనటువంటి నాయకుడిగా పేరు పొందిండు. ఒకనాడు అమెరికా ఉండేది, కానీ ఇవాళ భారతదేశం వచ్చింది. థర్డ్ వరల్డ్ కంట్రీ ఉన్న భారత్ ఇవాళ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం అని చెప్పి ఇలా మనం చేస్తా ఉన్నా. ప్రపంచంలో దుబాయ్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా ఇవాళ ఇండియన్ అని గౌరవంగా చెప్పుకునే స్థాయికి ఎదిగింది భారతదేశం. ఇవాళ నువ్వు మాత్రం తెలంగాణ పేరు చెప్తే కుమిలిపోయే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాలకు పక్కకు పెట్టు దయచేసి. వాళ్ళ మీద వీళ్ళ మీద మాకు తెలుసుని పతాక శీర్షికలలో వచ్చే వార్తలు మేము చూస్తా ఉన్నాం. డబ్బులు ఇచ్చి ఎట్లా రాయించుకుంటున్నావో, డబ్బులు ఇచ్చి టీవీలలో ఎట్లా ప్రచారం చేసుకుంటూ చూస్తా ఉన్నాం. కానీ ప్రచారం చేయాల్సింది టీవీలు కాదు బాబు, ప్రచారం చేయాల్సింది పేపర్లు కాదు బాబు,
ప్రచారం చేయాల్సింది ఇగో మా పిల్లలు చేయాలి, మా పిల్లలు చేయాలి. ప్రచారం చేయాల్సింది, సోషల్ మీడియా పెట్టాల్సింది ఇగో మా ముఖ్యమంత్రి అని చెప్పి గర్వంగా పెట్టాల్సింది మా పిల్లలు తప్ప ఇవాళ డబ్బులు ఇస్తే పెట్టే సోషల్ మీడియా కాదని చెప్పి మనం చేస్తా ఉన్నా. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా నీకు, చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. దయచేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా, నువ్వు మళ్ళీ ఫర్దర్ గా ఉద్యమాలు చేసే అవకాశం ఇయ్యకు. బేషరతుగా ఇప్పటికే హైదరాబాద్ నగరంలో వేల కోట్ల రూపాయల భూములు అమ్ముతా ఉన్నావు. నిన్ననే వచ్చిన కూకట్పల్లికి ఒక కూకట్పల్లి హౌసింగ్ బోర్డు జాగాలు అమ్ముతే 1800 కోట్ల రూపాయలు ఇప్పటికే తీసుకొని పోయినావు. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొని పోయి ఏం చేస్తున్నావు ఒకసారి అర్థం చేసుకోండి. మా విద్యార్థుల ఫీజు బకాయిలతో పాటుగా 35 సంవత్సరాలుగా ఉద్యోగం చేసి సర్వీస్ చేసి వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బు ఇవ్వకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర వాళ్ళు పోయి అయ్యా సాలకు ముందే మా డబ్బులు ఇవ్వమని చెప్పి కొడుతున్నట్టు దుస్థితి నీకు సిగ్గనిపిస్తలేదా రేవంత్ రెడ్డి? సిగ్గనిపిస్తలేదా? ఈ సర్కార్ 30% సర్కారుగా పేరు తెచ్చుకున్నది. ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నామని కాదు, ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నది ముఖ్యం. కానీ వాళ్ళ అతి తక్కువ కాలంలోనే ప్రజల చేత చీకొట్టించుకున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చరిత్రకెక్తాడు. గుర్తుపెట్టుకోండి. తెలంగాణ మాలాంటి వాళ్ళం 14 సంవత్సరాలు కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వస్తే మా పిల్లలు చిరునవ్వుతో జీవించే పరిస్థితి అని చెప్పి అనుకున్నాం. మా రైతులు గొప్ప జీవించే పరిస్థితి అనుకున్నాం. ఇవాళ